గడిచిన 2 శనివారాలు సంపూర్ణంగా స్త్రీలుగా మనం ఎలాగ ఉండాలో వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈ మాటలో మనం ఎవరి గురించి వాక్యాన్ని ధ్యానించాం? ఎప్సిబా అనే పేరు గల ఒక స్త్రీ, ఆమె ప్రార్థనా పరురాలు. ఆమె భర్త గారి పేరు ఎవరు? రాజు అయిన హిజ్కియా. హిజ్కియా ప్రార్థన చేసినట్లు కాకపోయినా భార్యగా ఆమె ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో. భ్రష్టుడు, మూర్ఖుడు, దేవుని మాట వినని కుమారుడు ఉన్నాడు వాళ్ళకి. అతను భయంకరమైన విగ్రహాలు పెట్టాడు తీసుకొచ్చి. తండ్రి కూలగొడితే ఆయన నిలబెట్టాడు. అలాంటి భ్రష్టుడైన కుమారుడు కోసం తల్లిగా ఎప్సిబా ప్రార్థించింది. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన్ని మార్చి ఎలా బుద్ధి చెప్పాడంటే, అష్షూరు రాజు సైన్యంతో వచ్చి అతని ముక్కుకి గ్యాలం తగిలించి అతని చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి బబులోను దేశాన్ని ఈడ్చుకుపోయాడంతే. మనిషికి ఎప్పుడు వస్తుందంటే బుద్ధి? ఎప్పుడు వస్తుంది? అంత బాగుంటే రాదా? షాకు తగలాలే. షాక్ అంటే చెప్పాలంటే దెబ్బ, బలమైన దెబ్బ తగిలితేనే ఆడదానికైనా మగోడికైనా బుద్ధి వస్తుంది, లేకపోతే రాదు. తల్లిని తండ్రిని చాలా ఏడ్పించాడు ఆయన అంతకుముందు. ఏమండి, కొడుకు దైవ గ్రంథాన్ని చదవకుండగా, చర్చికి వెళ్ళకుండగా, రోడ్డు అమ్మట బజారులో కుర్రోళ్ళు అమ్మట తిరుగుతుంటే తల్లికి తండ్రికి ఎలా ఉంటుందో చెప్పండి మీరు? ఆనందం ఉంటుందా? చాలా బాధ. బహుశా వాళ్ళిద్దరూ ఎంత బాధపడి ఉంటారో, హిజ్కియా, ఎప్సిబా కూడా. వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకే అష్షూరు రాజు చేతికి అప్పచెప్తాడు ఆ యొక్క మూర్ఖుడిని దేవుడు. మనిషి మంచిగా చెప్తే ఏండో, అర్థమైందమ్మా? మంచిగా చెప్తే ఏండో, వంకరోడు మారాలి, వంకరోనే పెడతాడు అక్కడ. అర్థమైందా? ఎందుకంటే ఆడు మాట వింటాడు, మంచివాడి మాట ఏండో. మారండి, దేవుడి మాటేనండి, ఆరాధన చేయండి, చర్చిలో కూర్చోండి అని నెమ్మదిగా చెప్తే వాళ్ళు వినరు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళకే కొన్ని జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు అప్పుడే వాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన ఆలకించి పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు, వేదన పడ్డాడు, దుఃఖించాడు. చెప్పాలంటే అష్షూరు రాజు బతకనివ్వకూడదు, అసలు మనిషిని చంపేయాలి. అసలు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన కాపాడింది అక్కడ. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులే మాత్రమే కాదు, వయసులో పెరుగుతున్న నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? పెళ్ళైతే నీకు పుడతారు పిల్లలు, ఎదరా పుట్టరా? వాళ్ళు ఒక పద్ధతిగా రావాలంటే నీవు మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పెద్దోళ్ళు ప్రార్థన చేసే శక్తులు ఉండవు, ఇంకా కొంచెం బలహీనలు అయిపోతారు వాళ్ళు. యవనస్తులు అందుకోవాలి అప్పుడు ప్రార్థన చేయడానికి. ఉదాహరణకి యవన బిడ్డలు ఉన్నారు కొంతమంది ఇక్కడ. ఈ రోజా అనగా, అమృత అనగా, ఇంకా వెనకాల ఉన్నారు కొంతమంది. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేయలేరు. వీళ్ళు ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే, బైబిల్ అంటాడు, యవ్వనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారు అంటాడు. ఎవరిని?
యవ్వనస్తుడు ప్రార్థన విని సాతానుడు గడగడ వణుకుతాడంట. అంటే ఏముండాలి? యవ్వనస్తుల్లో క్వాలిటీ ఉండాలి. ప్రార్థన మాత్రం కాదు, ప్రార్థన చేసే ముందు క్వాలిటీ, మంచి సాక్షి ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడో. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఒక చిన్న అంశం మీ మధ్య ఉంచి నా యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. తర్వాత ఆరాధన నుంచి సెలవు తీసుకుందాం. కోటాల గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. ఎన్నాళ్ళు ఉంది? కరెక్ట్గా వారమే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వాతావరణం కోసం బాగా ప్రార్థన చేయండి, సిద్ధపడండి. దైవజనులు రాబోతున్నారు, వారిని దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తీసుకున్న అంశం ఏంటంటే ఉప్పొంగవద్దు. ఏంటి ఇదేం అంశం అండి బాబు అనుకుంటున్నారా మీరు? ఉప్పొంగడం అంటే ఏంటి చెప్పండి నాకు ముందు. ఏమా ఉప్పొంగడం అంటే ఏంటి? చెప్తాను వినండి. ఓ మాట, పొంగినదేది నిలబడదు. నువ్వు పాలే మాట్లాడుతున్నావు, బాగా వచ్చేసాయి పైకి, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు గదిలోకి. ఏమైతే పాలు పొంగిపోతాయి, కానీ పొంగిపోయి నీవు దొరకవు. ఇది గమనించు. పొంగిపోతాయి కానీ పొంగిపోయి నీకు దొరుకుతాయా? దొరకవు. ఏమవుతాయి? నేల పాలు. ఏమవుతాయమ్మా? నేల పాలు. దేవుడు అంటాడు, నీకిచ్చిన దాన్ని బట్టి పొంగిపోకో, నీకున్న డిగ్రీని బట్టి పొంగకో, నీకున్న ధనధాన్యాలు బట్టి పొంగకో, నీకున్న ఆస్తిపాస్తులు బట్టి పొంగిపోకో, నీకున్న బలాన్ని బట్టి పొంగిపోకో, నీకున్న ఉద్యోగాన్ని బట్టి పొంగిపోకో. చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. పొంగిపోకుండా ఉండాలంటే దేవునికి స్తోత్రం. ఇంకో సంగతి చెప్తాను ఇప్పుడు మీకు. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత పాయింట్లోకి వస్తున్నాడు ఇప్పుడు ఏండి. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత పొంగాలంట. ఏం పొంగాలి? నీళ్ళు కాదు, పాలు. అంటే దీనికి ఒక ఆయన అడిగాను, ఎందుకు పొంగుతారండి పాలు అని. సంసారం అంట పాలు లేక పొంగిపోద్దంట. మరి పొంగిపోయింది కిందకి వెళ్ళిపోద్ది కదా. అర్థమైందా? ఆయన అదే చెప్పాను నేను. ఏమంటే పొంగిపోతుందన్నారు, బాగానే ఉంది. మరి పొంగిపోయినాయి కిందకి వెళ్ళిపోతున్నాయి కదా. నేనంటాను, పాలు పొంగినంత మాత్రాన్ని సంసారం ఏమాత్రము పొంగదు. అర్థమైందా? నీ సంసారము నిజంగా దీవించబడాలంటే, అభివృద్ధిలోకి రావాలంటే, అనుకున్న పనులన్నీ జరగాలంటే, సంతోషం ఉండాలంటే దేవుని యొక్క మాట నీతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్తాను మీకు. పొంగు అనేది అష్టైశ్వర్యాలు కలిగించే ఒక దేవత అంట. అర్థమైందా అందరికీ? పొంగు అంటే ఏంటి? ఆశ్చర్యాలు కలిగించే ఓ దేవత. తెలుసుకోకపోతే తెలుసుకోండి ఈరోజు మీరు. అంటే నీవు కొత్త ఇంట్లో పాలు పొంగుతున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? దేవతను ఆహ్వానిస్తున్నావు. ఎక్కడికి నువ్వు? కస్సు గుస్సు అనకండి నా మీద. అమ్మా, కస్సు బుస్సు అంటే పని లేదు. చెప్పే మాట అర్థం చేసుకో, లేకపోతే మౌనంగా ఉండిపో అంతే. దేవునికి స్తోత్రం. అందరూ ఏమో కానీ
కొత్త గృహం కట్టుకున్నప్పుడు నిధులు లక్షణరావు వచ్చాడా? ఆయన పాలు పొంగించడానికి ఒప్పుకోలేదు, అసలు ఒప్పుకోలేదు. అయ్యగారు పాలు పొంగించొద్దు, వద్దది, ప్రార్థన చేయండి మీరు చాలు. ఏమయ్యా మరి ఇదిగుని చుట్టాలంటా పొట్టెట్టేస్తున్నారు, మరి వాళ్ళు చేసుకోమన్నాడు, నా మాత్రం నాకు రాని నేను అన్నాడు. ఈ వాక్యం తెలదా ఆ అబ్బాయికి. కానీ ఎందుకో పాలు పొంగించడము ఆ కుర్రోడు ఇష్టపడలేదు. మేము పాలు పొంగించామండి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్న కూడా చేతులు ఎత్తండి, మిమ్మల్ని తిట్టండి, నేను మామూలుగా ఎత్తండి. అయ్యి బాబు మేము చేపిందనా మమ్మల్ని 1 2 లేసి ఇక్కడ మరి చెయ్యి ఎత్తావు నువ్వు. దగ్గర ఋతుపర్వం అంటే అన్నట్టు అందరూ పొగ్గించిన మొనగాళ్ళే మీరు అందరూ. ముందేమంటారు చెప్పనా? ఏయ్ సుగుణా, సువర్తమ్మా, సువర్తమ్మ గారు వచ్చారు, సువర్తమ్మా ముందు గదిలోకి వెళ్ళా, అక్కడ ఇటుకలన్నీ ఏర్పాటు చేయి, సిద్ధపరిచి పోలెట్టరా ముందు అక్కడికి. అయ్యగారు చేసే పని అయ్యగారు చేద్దరికి నువ్వు పని చేయ ముందు. ఎంత కంగారో! వాక్యం వెంట కింద కంగారు ఉంటుందా ఏమా? అస్సలు ఉండదా. ఎప్పటికి వెళ్తావంటే 12 ఏళ్ళ బాలకుమార్తెలు అయితే తయారయ్యి ఆర్చి తీర్చి తీరుబడిగా వస్తారు చర్చికి. అక్కడ కంగారు ఉండదు, ఇక్కడ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను, మీకు అందరూ వినాలని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడే నీకు ఆశీర్వాదం ఇవ్వాలి, పాలులో ఏ ఆశీర్వాదం లేదు. దోణ్ణేమో తూలికెళ్ళటం, అదేమో పేడనేమో పాసుకేసి పెట్టడం, జారి పడటం, టమాలు కొడతారు, పెద్ద గుమ్మడికాయ తెచ్చి అక్కడ చూశాను నేను. ఏం చేస్తున్నాడు ఈ గుమ్మడికాయ చూద్దాం, టపాలు వేసేసాడు నేలనే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అందులో వచ్చేది దీవెనలేని ఏమీ రావు. ఒక్కసారి మీకు గొప్ప ఆశీర్వాదము దేవుని దగ్గర పొందిన ఒక భక్తుడిని పరిచయం చేస్తాను ఈరోజు మీకు. ఆయన ఎవరంటే భక్తుడైన నీతిమంతుడు ప్రార్థనాపరుడైన యోసేపు. యోసేపు జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం అయింది. చెప్పండి అందరూ. యోసేపు లైఫే ప్రత్యేకమైంది. ఆయన 13లో ఈయన 12వ వాడు ఎవరో యోసేపు. యాకోబు గారికి ఒకరితే కూతురు. ఎవరామె పేరు? దీనా. ఉన్నావా? మీరు దీనా ఇక్కడ ఉందా? మన సంఘంలో కూడా ఒకరితే ఉందిలే దీనా. యాకోబు గారికి ఎంతమంది కూతుర్లు చెప్పండమ్మా? ఒకరితే కూతురు. కొడుకులు ఎంతమంది? 12. అవి ఇది లెక్కలేదా? గుర్తులేదా మీకు? గుర్తులేదా? ఎంతమంది? యోసేపు ఎన్నేవాడు? 11వ వాడు. ఎందుకంటే యోసేపు కంటే చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? బెన్యామీన్. దేవుని స్తోత్రం. కానీ బెన్యామీన్ అత్యధికంగా ప్రేమించాడు యోసేపు. ఎంతకై? 12 మంది కుమారులలో యోసేపు ఒక ప్రత్యేకమైన వాడు. మిగతా 11 మందికి లేని ఆశీర్వాదము యాకోబుకు ఒక్కడికి, యోసేపుకు ఒక్కడికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఏంటి కారణం చెప్తారా? మిగతా వాళ్ళు పోకిరి చేష్టలు గలవాళ్ళు, ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళు. తండ్రి మాట వినలేదు, దేవుడి మాట అస్సలే వినలేదు వీళ్ళు.
ఎవరికి వారే యమునా తీరి. కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎంత తండ్రి చెప్పినా ముత్తుకున్న వెండొకడు. ఏంటన్నా చిన్నపిల్లలు అనుకున్నావు నువ్వు? నన్ను నాకు అన్నీ వచ్చాయి, నాకు తెలుసు అంటాడు. ఏం తెలుసు వీడికి? పేడ బెల్లం అంటాను నేను. తెలటం ఏమి తెలదాం. రవిడీలు అమ్మట, కుర్రోళ్ళు అమ్మట తిరగటం, ప్యాసం చేయడమే తెలిసాడు. ఇంకేమి తెలదాం. ఆ రోజుల్లో ఎవరో లేరనుకున్నారా? యోసేపు రోజుల్లో బోల్డ్ మంది ఉన్నారు. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఏ వయసులో? చిన్న వయసులో. చెరసాలలో ఉన్నప్పుడు ఆయన చిన్నప్పుడే దర్శనాలు చూశాడు. కళలో చిన్న వయసులో కళలు వచ్చాయి. ఆ కళలు చెప్తుంటే అన్నయ్యలు నమ్మలేదు. అల్లలో ఏం కర్మ, తల్లిదండ్రులు కూడా మనం నమ్మలేదు అసలు. అలాంటి కౌరులు చెప్పకరా చిన్నోడా అన్నారు. ఎందుకంటే యోసేపు కొన్ని క్వాలిటీ తల్లిదండ్రులు కూడా తెలియదు. కొన్నిసార్లు నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఆత్మీయంగా ఎదుగుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ పద్ధతి నీకు తెలియదు, అర్థమవుతుంది. కొన్నిసార్లు ఏదో పిచ్చిదే, ఊగుతుంది పిచ్చి పిల్ల, ఈవిడో పిచ్చాడు ఏదో ఊగుతున్నాడు, వీడికి ఏం తెలిసేస్తాను అనుకుంటావు నువ్వు. కానీ చిన్నప్పుడే కొన్ని క్వాలిటీలు కొంతమందికి దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పానదాయకులు అధిపతికి కల వచ్చింది. ఎక్కడ? సరసాల్లో. యోసేపు అంటాడు కదా, 3 రోజులకి నీ ఉద్యోగం వచ్చేద్దాం. మరలా ఆయన జాబ్ ఏంటి? రాజు అయిన పోతీఫరు దగ్గర ద్రాక్షరసం పాత్ర అందించడమే ఆయన పని. ఎందుకు పొరపాటు చేసి జైలుకి వచ్చేసాడు. ఆ జైల్లోనే యోసేపు ఉన్నాడు. చెప్పాడు 3 రోజులకి నీ ఉద్యోగం వచ్చేస్తుంది. వెళ్ళి ముందు నన్ను గురించి రాజుతో మాట్లాడి, ఏమన్నాడమ్మా? నన్ను గురించి రాజుతో మాట్లాడి నా ఉద్యోగం వచ్చేలాగా నాకు సహాయం చేయి సోదరుడా యోసేపు అంటాడు. మనుషుల పద్ధతులు ఎలాంటిది? పని వచ్చిందంటే అన్నీ మర్చిపోతారు. ఇంకా అవునే కదా. కొంతమంది ఉంటారు ప్రార్థన చేయించుకుని వెళ్తారు కోయిటేకి వెళ్ళిన తర్వాత పాటర్ గారు గుర్తుంటుంది వాళ్ళకి. అందరు కాదండి, మీరు చాలామంది గుర్తుంది నేనంటేని, కొంతమంది గుర్తుండదు. ఎప్పుడన్నా ఫోన్ చేదే బాగున్నావా బాబు అంటే హాయ్ బాగున్నానని అడిగారు అంటారు అప్పుడే. మరి మిగతా రోజుల్లో గుర్తుండదు. యోసేపు అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పానదాయకుల అధిపతి 3 రోజులుగా ఉద్యోగం వచ్చేసింది, మర్చిపోయాడు. ఎవరు? యోసేపు కాదు, పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. పానదాయకుల అధిపతి ఉద్యోగం ఎలా ఉండదు చెప్పను మీకు. ఈ రోజుల్లో ఉద్యోగానికి కొన్ని లక్షల రూపాయలు జీతం ఉంటుంది. చిన్న ఉద్యోగం కాదు ఇది. ఓ మాట చెప్పనా, రాజుగారి పక్కన ఏ పానదాయకుడు ఉన్నాడో రాజుగారి ప్రాణం ఆడి చేతిలోనే ఉంటుంది. ఎవరి చేతిలోనే? పానదాయకుడి చేతిలోనే ఉంటుంది రాజుగారి ప్రాణం. అంత చొక్కేసాడనుకో, అందులోను ఏం చొక్క, సారా చొక్క కాదు, విషం చొక్కేసాడనుకో సాయంత్రానికి ఫినిష్ రాజు అయిపోతాడు. ఇంకా శ్రీమతి ఇందిరాగాంధీని ఎవరు చంపారనుకుంటారు మీరు? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలదు. సెక్యూరిటీ వాళ్ళే భద్రపరిచే వారి చంపేశారు ఆ రోజుల్లో ఇందిరాగాంధీని. అలాంటి జాబు ఇంకొకడు ఉన్నాడు, వీడి పేరు భక్షకారుడు. చెప్పండి ఎవరో? ఎన్ని బైబిల్ తీయట్లేదు మీకు చెప్తున్నాను. మేము మామూలుగా బైబిల్ తర్వాత వెళ్తాను. భక్షకారుడు ఆడో పనాడు. ఎక్కడ? ఎన్నరమ్మ ఎదురన్న వాళ్ళు. రాజు అయిన పోతీఫరింట్లో ఈడో పనాడు. ఎవడో? భక్షకారుడు. ఈడికి కాలు వచ్చింది. ఏం కాలు చెప్పనా? నెత్తి మీద 3 గంపలు ఉన్నాయంట.
ఏం గంపలో 3 గంపలు ఉన్నాయి. ఆ గంపల నిండా బూర్లు, గారెలు, అరిసెలు అన్నీ ఉన్నాయి. ఊరుతుంది మీ అందరికీ ఉంటే ఆకాశ పక్షులు తన్నుతున్నాయంట వాటిని. తొడుంగోకుండా చెప్పాడు యేసేపు, 3 రోజులకి నిన్ను రాజు ఉరి తీస్తాడు. పబ్బులకి చెప్పేశాడమ్మా. ఏమన్నాడు? ఉరి తీస్తాడు. ఉరి తీస్తే నీ మాంసాన్ని ఆకాశ పక్షులు తన్నుకు తింటాయని చెప్పాడు. అంతే. ఎంత గొప్ప జానమ్మా యోసేపు. ఈ రోజుల్లో డబ్బు ధనమో కాదమ్మా, ధనధాన్యాలు కాదు, ఎన్ని స్టేర్లు వేసావు అది కాదు, ఎన్ని క్యాష్ ఎంత ఉందో అది కాదు నీకు కావాల్సింది. దైవ జ్ఞానం కావాలి నీకు. దైవ జ్ఞానం నువ్వు అభివృద్ధి పరుచుకోవాలి, అది కావాలి నీకు. అది నీవు ఉంటే పైకి వెళ్ళిపోతావు, కింద ఉండవు నువ్వు అసలు. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. ఏమండి, యేసేపు మరి ఆఖరిని పైకి వెళ్ళిపోలేదా? ఎంత పైకి వెళ్ళిపోయాడు? ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. అంతే. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు 3వసారి ఎవరికి వచ్చింది కళ? పోతీఫర్ గారికి కూడా కళ వచ్చింది. వచ్చింది కదా? వచ్చింది. 7 బలమైన వెన్నులు, 7 పీల వెన్నులు. ఈ పీల వెన్నులు బలమైన వెన్నులు తినేసాయంట. చాలా బాగుంది కదా? ఇంకపోతే బక్క చిక్కిపోయిన ఆవులు 7, బలిసిపోయిన ఆవులు 7. ఇక్కడ ఏం జరిగింది? బక్క చిక్కిపోయిన ఆవులు మేము తినేసాయంట బలిసిపోయిన ఆవుల్ని. యేసేపుని రప్పించాడు. అప్పుడు గుర్తొచ్చింది ఎవరికి? పానదాయకులు అధిపతికి అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? యోసేపు. అంతవరకు గుర్తులేదు, మర్చిపోయాడు. అప్పుడు అంటాడు కదా, మహారాజా, నేను ఉన్న పెరిగిన చెరసాల్లోనే ఉన్నాడు యవ్వనస్తుడు, అందగాడు, ఎర్రని వాడు, చాలా అందగాడు. ఆయన చెప్పినట్టే నాకు జరిగింది. ఉద్యోగం వచ్చింది. భక్షకారుండి కూడా మీరు వృత్తి చంపేశారు. ఆయన చెప్పినట్టే నాకు జరిగింది. ఆయన తప్ప మీ కలర్థాన్ని చెప్పేవాడు ఎవ్వడో లేడన్నాడు. ఎందుకంటే ఖగోళ శాస్త్రం పండితుల్ని అందరూ రప్పించేది. ఎవడు రప్పించినా అయ్యి బాబోయ్ ఈ కలర్థం మాకు తెలదాం. పరలోకములో దేవదూతలు వచ్చి చెప్పాలి తప్ప మాకు తెలియదు, భూమి మీద మనిషి అన్నవాడికి తెలియదు అన్నారు. అప్పుడు యోసేపు గుర్తొచ్చారు. చెరసాల్లో యోసేపు ఎలా ఉండి ఉంటారు మీరు ఊహించండి. అమ్మోయ్ బాబా కుర్రాళ్ళు చెప్పండి, చెరసాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండి ఉంటాడు యోసేపు? మాచిపోయిన బట్టలో, పెరిగిపోయిన గడ్డం, వికారంగా, చూడటానికి అందము లేనివాడుగా, ఆహారం లేక అనారోగ్యానికి గురయ్యాడు యోసేపు. చెరసాల్లో ఉంటే అంతే కదా. మీరు మీ బంధువులన్న చెరసాల్లో ఉంటే వెళ్ళి చూడండి ఎలా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, అప్పుడే లేదులే. ఇప్పుడు వాళ్ళకి చెప్పన్నాం కదా, వాళ్ళకి ఫలవంట, వాళ్ళకి వారానికి ఒకసారి గుడ్డంట. అబ్బా ఇంట్లో ఉన్న వాళ్ళకంటే వెళ్ళిపోయిన రైట్. ఇప్పుడు చూసావా, నీకు తెలితే ఇలాంటి నాకు తెలుదాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఇలాంటి ఏర్పాట్లు లేవు. యోసేపు కబురు వచ్చింది, యోసేపు నిన్ను ఈ సరసాల్లోకి పంపించిన రాజు పోతీఫర్ గారు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత మనసు ఎంత ఆనందమైపోద్దమ్మా యోసేపుకి. నేను అనుకుంటాను మీకు తెలుతో కానీ గట్టం గీయించుకుని మంచి ఇస్త్రీ బట్టలు తొడుక్కుని బాగా పర్సనాలిటీగా తయారైపోయి నేను అనుకున్నాను సినిమా యాక్టర్ తాతలుగా అయిపోయి ఉంటాడు అనుకున్నాను నేను. ఎంచేత మామూలుగానే అందగాడు యోసేపు. యోసేపు ఎలాంటి అందగాడంటే వాళ్ళ అమ్మ చాలా అందగత్తి అంటే ఎవరు? రాఖేలు. రాఖేలు రూపురేఖలన్నీ యోసేపుకి వచ్చాయి. అంత మాత్రం కాదమ్మా, ఆత్మ సంబంధంగా కూడా గొప్ప అందగాడు ఎవరో? యోసేపు. రాజు సముఖానికి వెళ్ళాడు. మహారాజా
నమస్కారం అండి, పిలిచారంట అన్నాడు. ఎలాంటి కళ అర్థమైనా నువ్వు మాత్రమే చెప్పగలవు అని విన్నాను నేను. ఈ పానదాయకుడిగా చెప్పావంట, నువ్వు చెప్పినట్టే ఉద్యోగం వచ్చేసింది ఇక్కడ. భక్షకారుడితో చెప్పావంట, వాడిని 3 రోజులకే గురి తీసేశాను నేను అన్నప్పుడు యోసేపు ఇక్కడ పొంగిపోలేదు. అదే నా అంశం. ఇప్పుడు అర్థమైందా? యోసేపు అక్కడ పొంగిపోలేదు. నేను మాత్రం ఏమీ చెప్పలేను, నాకు తెలియదు. నేను నమ్ముకున్న దేవుడు మాత్రమే అది చెప్పగలడు. చప్పలు కొట్టి ప్రభు నామని భయపడతాం. చాలు, చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని కనపరిచాడు యోసేపు? ఆయన సృజించి ఉన్న దేవుణ్ణి మహిమపరిచాడు. నేను గొప్పవాణ్ణి. ఇప్పుడు చాలామంది అవార్డులు, ఆ పాస్టర్ గారికి చాలా వరాలు ఉన్నాయి. ఏం వరాలో? దేవుడితో మాట్లాడేతాడు ఆయన. మా అమ్మగారు వచ్చారంటే దాని అర్థం మొత్తం చెప్పేస్తాడు. అంతమాన భాషలతోనే మాట్లాడుతుంది. అంతమాన ఎక్కడ వస్తాయి భాషలు? పేర్లు నేను తిట్టడం కాదు, నేను ముందు నుంచి ఉన్నవాడు కాబట్టి నాకు సేవ విధానం అంతా తెలుసు. నాకు ఏ విధంగా నేను ముందు నుంచి పైకి వచ్చాను కూడా నాకు బాగా గుర్తుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. నాకు చెప్పాలంటే శాప్యాలు వచ్చేతాయి నా మీదకి, ఆశీర్వాదాలు కూడా వచ్చేతాయి నా మీదకి. అయినా లెక్క చేయను, నేను వెళ్ళిపోతాను ముందుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పొంగిపోలేదు. మహారాజా, మీకు వచ్చిన కాలేంటో చెప్పండి. అమ్మా ఏమన్నాడు? మీకు వచ్చిన కాలేంటో చెప్పండి. సమాధానం చెప్పడానికి దేవుడు సిద్ధంగా రెడీగా ఉన్నాడు. చెప్పాడు. 7 వెన్నులు, పేలనెలు. 7 పుష్టిగా ఉండే వెన్నులు. 7 చిక్కుపోయిన బక్క చిక్కుపోయిన ఆవులు. 7 బలిసిపోయిన ఆవులు. ఈ బక్క చిక్కుపోయినాయి, ఆ బలిసిపోయిన అట్లు మింగేసాయి. వెన్నులు ఒకే మాట అన్నాడు యోసేపు అక్కడ. ఏంటి చెప్పనా? మీకు వచ్చిన కళ 2 రకాలుగా వచ్చింది, కానీ దాని అర్థం ఒక్కటే. దేవుడు స్తోత్రం చెప్దాం. ఎలాగొచ్చాయి? మీకు 2 రకాలుగా కళ వచ్చింది, కానీ దాని అర్థం అంతా ఒక్కటే. ఏంటి చెప్పనా? 7 భయంకరమైన సంవత్సరాలు రాబోతున్నాయి. ఎదరా కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ కరువు సంవత్సరాల్లో ఎక్కడ ధాన్యం దొరకదో, గింజలు దొరకవు, బియ్యం ఉండవు. చాలా భయంకరంగా ఉంటుంది మనుషుల పరిస్థితి. అయితే అవి తర్వాత రాబోతున్నాయి. ముందు ఏమొస్తాయి? మేలు కలిగిన సంవత్సరాలు వస్తాయి. ముందు ఆశీర్వాదం కలిగే సంవత్సరాలు వస్తాయి. ఎన్ని? 7 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కరువు కలిగే సంవత్సరాలు రాబోతున్నాయి. మీరేం చేస్తారంటే, మేలుకరంగా ఉన్న 7 సంవత్సరాల్లోనే ఎక్కడ ధాన్యం ఉండదో, ప్రపంచ దేశములన్నిటిలో కరువు వచ్చేస్తుంది, ఎక్కడ ధాన్యం ఉండదో, మీరు చేయవలసింది ఏంటంటే 7 సంవత్సరాలకి సరిపోడా ధాన్యం. ఐగుప్తు దేశంలో సరిపోయేవాడు కాదు ధాన్యం. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మాలి. ఎక్కడా మా 5-6 రోజులు మీరు అమ్మా మాట చెప్పరే. ఐగుప్తు దేశంలో అమ్మాలి, అమ్మకం చేయాలి. మీరు ఎంతమంది వచ్చినా ధాన్యం ఉండాలి ఇక్కడ. ఆ పని చేయాలి మహారాజా. మీరు
రాజుకున్న కోపం అంతా దిగిపోయింది. అప్పుడు అంటాడు, నా కుమారుడా, ఆ పని చేసే జ్ఞానం నా దగ్గర లేదు, నేను పెద్దోడిని అయిపోయాను. ఆ పనేదో యోసేపు నువ్వే చేయాలి. ఏం చేయాలి? ఈ మేలు కలిగిన 7 సంవత్సరాల్లోనే ఆ ధాన్యం అంతా పండించి కూలోళ్ళు పనోళ్ళు అందరిని సమృద్ధిగా నేను నీకు ఇస్తాను. ఆ ధాన్యం అంతా పండించి నీవే అమ్మకం చెయ్యాలి ఇక్కడ అని సలహా ఇచ్చాడు. ఎవరో? ఫరో. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ ఇంకా గర్వించాలి. యోసేపు అసలు గర్వించలేదు. ఇంకో మాట అడుగుతాను మీకు, యోసేపు కూడా కళ్ళు వచ్చాయి కదా? వచ్చాయా? ఏమొచ్చాయి? సూర్యుడు చంద్రుడు దండ పెడుతున్నట్టు ఆయనకి 10 పనులు నమస్కారం చేస్తున్నట్టు వచ్చాయా? అవి జరిగాయా? ఇప్పటికి జరగలేదు, ఇంకా జరగలేదు. కానీ ఫరో రాజుకి ఏం జరగబోతుందో చెప్పేశాడు యోసేపు ఇక్కడ. ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు చూడండి ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం, ఇప్పుడు బైబిల్లోకి రండి అందరూ దయచేసి. 41వ అధ్యాయం 15-16 వచనాలు. అమ్మా అవును, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అందరూ బైబిల్ చూడండి. అవును. అబ్బా. నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు. అవును. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే. చేయబోచున్నది ఫరోకు చూపించెను. చాలు, చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇది జరిగే ముందు ఐగుప్తు దేశం ఎక్కడుందో ఎవరికి తెలదండి అసలు. అమ్మా, ఇది ఐగుప్తు దేశం ఎక్కడుందో ఎవ్వరికి తెలియదండి అసలు. ఎప్పుడు తెలిసింది? ధాన్యము ఐగుప్తు దేశంలో దొరుకుతుందంట.
అని అనౌన్స్మెంట్ అయిపోయింది. ఎప్పుడు? మేలు కలిగిన 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత యోసేపు ఏం మొదలెట్టాడు? ఇప్పుడు ధాన్యం పంట పంట అయిపోయింది, దూర్చేశాడు. గొడాల నిండా ఎన్ని గొడాలు కట్టించాడో తెలియదు మరి నాకు. ఎంత గొప్ప జ్ఞానం అండి! ఆ జ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి బోధ నేను అనుకుంటాను కొన్ని వందల ఎకరాల స్థలంలో గొడవలు కట్టించేసి ఆ గొడవల నిండా పూర్తిగా ఎక్స్పోర్ట్ చేసేసి ఉంటాడు. ఏంటి ధాన్యం సర్వ ప్రపంచానికి అమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఓ మాట చెప్పనా సోదరి, రాబోయే కాలంలో ఇది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ భూలోకం భయంకరమైన కరువు రోజులు రాబోతున్నాయి. చాలా భయంకరమైన కరువు రోజులు దినాలు రాబోతున్నాయి. అలాంటి టైంలో రక్షించబడి యేసయ్య పేరు పెట్టబడి ప్రభు మార్గములో జీవించేవారు మాత్రమే ఆకలి దప్పిగా పరలోకంలో ఉండదు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏముండదో? ఆకలి దప్పిగా పరలోకంలో ఏమాత్రం ఉండదు. దీనికి నాయకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. యోసేపు ఎవరికి గుర్తుగా కనపడుతున్నాడంటే ఇక్కడ రక్షకుడైన యేసయ్యకి గుర్తుగా కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కృప యోసేపు మీద ఉంది. చెప్పాలంటే యోసేపు దీనుడు. అమ్మా, దీనుడు అంటే అర్థం ఏంటి? దీనుడు అంటే అర్థం ఏంటి? ఏమండి, ఇంత హోదాలో ఉన్నవాడు ఎలా ఉండాలి చెప్పండి? నీకు ఏమక్కర్లేదు, 2 లక్షలు రూపాయలు పెట్టులో ఉన్నాయనుకో, చెప్పనా ఎలాగ ఉంటారు ఇలా? ఏమనుకున్నావే? అసలు నువ్వేమనుకున్నావు? అసలు నేనంటే ఏమనుకున్నావు? అసలు ఎవరిని ఏం ఎక్కడ పెట్టాలో నాకు అంతా తెలుసు. నేనేమన్నా తక్కువగా అంతనేతనమేనా నువ్వు? అయ్యో బాబోయ్, చొక్కలోకి వెళ్ళిపోయావు. ఎంత? 2-3 లక్షలు ఉండేది వాళ్ళు. నాశనానికి ముందు గర్వము నడుచును. ఎవరు చెప్పారు ఈ మాట? రాజైన సొలొమోను అంటాడు, నాశనానికి ముందు గర్వము నడుచును. నీకు ఎంతున్నా నీ దగ్గరే ఉంటుంది, గర్వించకో, అతిశయపడకో, ఎగిరిపడకో. కాసిన పాలేక పొంగిపోయావంటే కిందకే పోతావు నువ్వు. అర్థమైందా? ఎక్కడికి? కాసిన పాలు కాజేది ఎక్కడికి వెళ్తాయి? పాలు కిందకే పోతాయి. నీ ఆస్తి, నీ డబ్బు, నీ వెండి, నీ బంగారం, నీ అందచందాలు, నీ ఆస్తి జీరో అవుతుంది టైం వస్తే. దేవునికి స్తోత్రం. నీ అతిశయాన్ని బట్టి అతిశయపడక ఎగిరిపడిపోకో, జాగ్రత్త. దేవునికి లోబడు, దేవునికి తలవంచు, భయభక్తులుగా నువ్వు జీవించు. దేవునికి స్తోత్రం. 17 ఏళ్ళ వయసులో ఐగుప్తుకు వచ్చాడు యోసేపు. ఎంత వయసురా? 17 ఏళ్ళ వయసులో వచ్చాడు ఐగుప్తుకు యోసేపు. అన్నయ్యలైన అమ్మేశారు. ఎవరికి? మిద్యానీయులకి. మిద్యానీయుల దగ్గర పోతీఫరు కొన్నాడు. ఎవరిని? యోసేపుని. తిన్నగా ఇంటికి తీసుకొచ్చాడు. కుర్రాడిని చూస్తే చాలా తెలివైనలాగా ఉన్నాడు ఈ కుర్రాడు. ఈ కుర్రాడిని జాగ్రత్తగా పెంచాలనుకున్నాడు పోతీఫరు. అమ్మా, మనిషి రూపురేఖలు ముఖం చూస్తేనే తెలిసిపోతాయి, అవునా? అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఏం చేయాలంటే మీరే చెప్తారు. ఏమ్మా, 2 మెతుకులు పట్టుకుంటే మొత్తం అన్నమంతా బయటకు తీసేసి ఇలా పట్టుకుంటావా? మనిషి జ్ఞానం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ కళ ఇంకా నెరవేరలేదు. ఎవరికి వచ్చిన కళ? యోసేపుకి వచ్చిన కళ నెరవేరలేదు. చిన్న సామె చెప్తానంటారా మీరు? ఓ చోట అంట వేప చెట్టు పెరుగుతుందంటమ్మా.
కథలంటే బాగా ఇష్టం కదా మీకు. ఏం చెట్టు పెరుగుతుందంట, దాని దగ్గరే ఉందంట తుంగపరక. యాప చెట్టు పైకంటే ఇరిపోయిందంట, దానికి ఆకులు కొమ్మలు కాయలు కదే కదా ఇప్పుడు అందంగా చూసేవాళ్ళు కనబడుతుందంట. యాప చెట్టు అంటదంట తుంగపరకనే, ఏయ్ తుంగపరక ఎవరు కావాలి నీకు? అసలు ఎవరికి కావాలి నువ్వు? నీకు గేదె వచ్చి కొరికిందంటే అసలు అడ్రస్ ఉండరు. ఏమొచ్చి గేదె వచ్చి కొరికిందంటే కనపడవు అసలు. నేను చూసేవి ఎలా ఉన్నానా, నా కొమ్మలో నా ఆకులు. అందరూ దేవుడిని పూజింతారు, నేను ఫోటోలు కడతారు. ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది అది. అందరూ మొక్కుతారు, అందరూ దండ పెడతారు నాకు, అందరూ మొక్కుతారు. నీవు ఎవరికి కావాలి? నీకు నువ్వంటే ఎవరికి కావాలి? తుంగపరక అంటే పాపం ఏం చేస్తుంది, నిజంగా అలాగే ఉంది. అది మౌనంగా సైలెంట్గా అలాగే కూడా మాట్లాడలేదంటే అది. తెల్లారకి పట్టింది పెద్ద తుఫాను. ఏం పట్టింది? దేవుడు పరీక్ష అన్నమాట ఇది. తుఫాన్ అంటే మామూలు తుఫాను కాదు. ఈ తుఫానుకి యాప చెట్టు నేల బొబ్బుందండి, మొత్తం కొమ్మలు నిరిగిపోయి మోడు కూడా లేదు. తుంగపరక అందంట ఆ గాలికి వాలిపోయి ఎండొచ్చాక నిలబడ్డది ఇలాగ. ఏయ్ యాప చెట్ట ఏమైంది ఇప్పుడు? నీ కొమ్మలు ఏమయ్యాయి? నీ ఆకులు ఏమయ్యాయి? అసలు అడ్రస్ లేకుండా పోయావు నువ్వు. నేను చూడాలని నిలబడ్డాను. గర్వం ఏంటంటే ఇది? గర్వం. గర్వించుకో. ఇంకో విధంగా చెప్తాను, చెప్పనా? కొబ్బరి చెట్టునంట టొమాటో చెట్టు ఆక్షేపం చేసిందంటే రోజుని. ఏ చెట్టే? కొబ్బరి చెట్టుని ఏం చేసింది? టొమాటా, బెండపాదులు, బీరపాదులు ఇవన్నీ ఆక్షేపం చేశాయంట. దేన్ని? కొబ్బరి. తిరగట్లేదు కొబ్బరి చెట్లు ఏమైకో కొబ్బరి చెట్టుని. ఇంకెప్పుడు కాతావా నువ్వు? ఇంకెప్పుడు కాతావు నువ్వు? ఓ ఎదిగిపోతున్నావు, పైకి వెళ్ళిపోతున్నావు ఊరికని. చూడు నేను చూడు, ఎర్రటి టమోటా పళ్ళు అందరూ కోసుకెళ్తున్నారు. బెండకాయలు చూడు పులి చెట్టుకుంటారు నన్ను కాయలు కోసుకెళ్ళి. ఇంకపోతే బీరకాయ చూడు పచ్చికాళ్ళతో నా కాయలే కోసిపోయి తింటూ ఉంటారు. అంటుందంట ఈ కొబ్బరి చెట్టు మాట్లాడలేదంట. ఎందుకు ఈ పాదులు ఓ నెలకే వెళుతాయి, అవునా? అది కాపు మొదలెట్టాలంటే 2 నెలలు 3 నెలలు. మన రత్నకుమారుడు చెప్తాడు, తెలిసి బాగా, అవునా? 3 నెలలు అయినప్పటికీ విపరీతమైన కోపం కాస్తాయి, అవునా? ఆ తర్వాత కనపడుతుందా? కొబ్బరి చెట్టు స్థాపించబట్టాకే పడతాయి 5 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అయ్యిందంటే మొదలైపోతాయి ఏంటి? కాపు. అప్పుడు కొబ్బరి చెట్టు అందంట, ఏయ్ టమాటో చెట్టే, ఏయ్ బెండ చెట్టే, పాదులో ఎక్కడున్నారు మీరు? సార్ చూద్దాం అనుకుంటున్నాను నేను. ఇంకెక్కడ వెళ్ళిపోయి ఏంటి? ఎందుకు చెప్పని ఉదాహరణ మీకు. మానవుడి యొక్క జీవితం భవిష్యత్తు కాలములో ఏ చెట్టుని దేవుడు నిలబెడతాడో ఆ చెట్టు నిలబడుతుంది. ఎలాగ కాపుకాయలో కాస్తుంది. ఈ చిన్న చిన్న పిచ్చి పిచ్చి పాదులు, ఏం పాదులు? బీరపాదులు, పొట్ల పాదులు స్టాండర్డ్ కాదు. కొబ్బరి చెట్టుని నిలబెట్టావు, పెంచావు, ఎన్నాళ్ళుగా కాదు కోపది. చెప్పండి, కొబ్బరి చెట్టు తోటలో ఉన్న వాళ్ళ మాట్లాడరా? ఎన్నాళ్ళు కాస్తుంది? 50 ఏళ్ళు కాస్తుంది, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కాస్తుంది. గ్యారంటీలో నువ్వన్న ఉండవేమో కానీ ఆ చెట్టు కాస్తానే ఉంటుంది, అవునా? యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం అలాంటిది.
చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అన్నదమ్ములు పిచ్చిపాదులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చి పిచ్చి పాదులు, పేరు పెట్టులందరూ కూడా పిచ్చి పిచ్చి పాదులు. యోసేపుకి తెలుసు, రాబోయే కాలములో దేవుడు నన్ను నిలబెడతాడు, నేను ప్రధానిగా పనిచేస్తాను అనే పద్ధతి ఎవరికి తెలుసు అంటే యోసేపుకు మాత్రం తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం వచ్చిన తర్వాత యోసేపుని ఏం చేశాడు దేవుడు? ప్రధానమంత్రిగా ఎన్నిక చేశాడు. ఈ లోపల భయపడలేదు, ఉప్పొంగలేదు. నేనేమనుకున్నా, పోతీఫరు కొడుకునే, పెంచుకున్న కొడుకుని నేను. యోసేపుకి ఇద్దరు తండ్రులు. కన్నా తండ్రి యాకోబు అయితే పెంచుకున్న తండ్రి. మీలో కూడా ఉంటారు కొంతమంది ఆడోళ్ళు మగోళ్ళు కూడా. 2 ఆటోలకే ఎవరికే చాలా అదృష్టవంతులు. కన్నవాడి దగ్గర నుంచి వచ్చేది కొంత, ఈ పెంచుకున్న వాళ్ళు దగ్గర అక్కడి నుంచి వచ్చేస్తే కట్టేతారంతే బిల్డింగులు 2, 3 స్టీర్లు. ఇంకా వాళ్ళ అదృష్టవంతులేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రాలు చెబుతాం. పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోవడం కారణం ఉంది. ఏముంది? ముందే చెప్పేసాడనుకో వచ్చేసి రాజుతోటి. యోసేపు విలువ తెలియదు రాజుకి. ఎప్పుడు చెప్పాడు? సమయం వచ్చిన తరువాత మాత్రమే చెప్పాడు యోసేపు ఎలాంటి వాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. అమ్మా, కంగారు పడకో, మిడిసి పడకో, ఐసైపోకో. సమయం వచ్చిన తర్వాత దేవుడు నిన్ను పైన పెడతాడు. దేవునికి స్తోత్రం. సమయం పుట్టిన తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు వివాహం జరిగిస్తాడు, నిన్ను మంచి స్థానంలో దేవుడు పెడతాడు. ఆ టైం ఇంకా రాకముందు కంగారైపోకో. ఆ టైం వరకు నువ్వు కనిపెట్టు. ఎప్పటి వరకు? ఆ టైం వరకు కనిపెడితే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఇది యోసేపుకి గొప్ప ఘనత, దేవునికి మహిమ. ఆయనకు జరిగిన బాధలన్నీ మర్చిపోయాడు. అమ్మా, ఏం మర్చిపోయాడు? గర్భిణీ స్త్రీలు అంటే ఎప్పుడు మర్చిపోతారంట బాధ అంతానే. 9 నెలలు మోసి కనేటప్పుడు బాధపడి, నానా తిప్పలు పడి, నానా అవస్థలు పడి, మా బులిబుచ్చి సంగతి గుర్తవుతుంది నాకు. చాలా బాధపడిపోయేది. మామయ్య బాగాలేదు, ప్రార్థన చేయండి. కడుపులో ఉన్నది ఎరగలేదు, అసలు వికారం వచ్చేస్తుంది. అసలు కడుపులో బాగాలేదు, నాకు నిద్రే పట్టట్లేదని ప్రతిరోజు ప్రార్థన చేయించుకుని పడుకునేది. ఏమో ఆ బాధంతో ఇప్పుడు మిరియాలు పుడతలాడి పిల్ల, ఎలాంటి పిల్ల పుట్టింది? చక్కటి బిడ్డ పుట్టింది. సన్నంగా ఉన్న మీరు అందరూ ప్రార్థన చేస్తే లోగో అయిపోతే బేగి స్తోత్రం చెప్పనమ్మా. అది నాకే ఆనందం, మీకు ఆనందం లేదా? అయ్యగారికి ఆనందం మాకు లేదనుకుంటున్నారు మీరు. చేతులెత్తి ముగిస్తాను. ఇంక నేను చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. యోసేపు గొప్ప ఘనత, దేవునికి మహిమ. బాధలు మర్చిపోయాడు. దేశానికి అధికారి, దేశానికి అధినేతగా తీర్చబడిపోయాడు. ప్రధానమంత్రి అయిపోయాడు. ఏమండి, ఉన్నవాళ్ళకి ఎందుకు రాలేదు ఇది? అన్నయ్యలే తమ్ముడు దగ్గరికి వెళ్ళారు. ఇవన్నీ చెప్పే టైం లేదు. మహారాజా ఏమన్నారమ్మా? తమ్ముడు చూసి, తమ్ముడు వెళ్దాళ్ళకి, మహారాజా నీకు నమస్కారం మహానుభావా, మేము కానాను దేశం నుంచి వచ్చాం. మా తండ్రికి 12 కొడుకులు, అందులో ఆఖరోడు లేడు. 11 మంది వచ్చాం. ధాన్యం లేదు మాకు, చచ్చిపోతున్నాం కొరువుకి. అంత గమనిస్తానున్నాడు యోసేపు. అలాగా
మంచిది నాయనా, నేను మీ తమ్ముడిని అని అనలేదు. దానికి టైం ఉంది. దేనికి? అంతా తెలియజేసే టైం ఉంది, చెప్పలేదు. చూస్తున్నాడు. ఆయనకు వచ్చిన కళ గుర్తొచ్చింది యోసేపుకి వెంటనే. ఏంటి ఆ కళ? 10 పనులు ఆయనకి నమస్కారం చేసినట్టు 10 మంది దండం పెట్టారు ఇప్పుడు తమ్ముడికి. నెరవేరిందా? నీకు వచ్చిన కళలు దేవుడు ఆత్మ సంబంధంగా ఉంటే నెరవేర్చి తీరుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే తల్లిదండ్రులు రావాలి. ఇప్పుడు వచ్చారా? తండ్రిని తీసుకొచ్చాడు తిన్నగా, తల్లి లేదప్పటికి. దేవునికి స్తోత్రం. అతను యోసేపు బతుకుతాడు అనుకోలేదు, బతికాడు అనుకోలేదు. తండ్రి అయిపోయాడు అక్కడ అడవిలో. ఏ దుష్టబాబు తినేసింది నా కొడుకుని. ఎందుకంటే ఆయన బట్టలు పట్టుకెళ్ళి మొఖమే పాడేశారు తండ్రి దగ్గర. ఇంకో ఇది నీ కొడుకుతో కదా, చూసుకో. ఎంత భయంకరమమ్మా ఇది. వీళ్ళు రాగా మిగిలిన రక్తమా యోసేపు తమ్ముడు. అలాంటి తమ్ముడు అమ్మేసి ఆ వస్త్రాన్ని ఓ జంతువులు చంపేసి దాంట్లో ముంచేసి తండ్రి మొక్క మీద పడేసారంతే. తండ్రి అసలు ఏమైపోతాడో బెంగెట్టుకుని మంచం పట్టేశాడంతే. కొంతమందికి అమ్మా అన్నదమ్ములు కఠినం. ఏంటమ్మా కఠినం? ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. నా కొడుకు నా తమ్ముడు కాదు అనుకోరు, లేదా మా అన్నయ్య కాదు అనుకోరు. కొంతమంది కఠినంగా మాట్లాడతారు. కొంతమంది ఏమంటే నా ఇంకా సీరియస్గా చూడకండి, మీరు చాలా మంచివాళ్ళు బాబా, పైన ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళు మీరు అందరు చాలా మంచివాళ్ళు, అందుకే చర్చిలో కూర్చున్నారు మీరు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, అన్నదమ్ములు 4 5 6 2 ఒకరి మీద ఒకరికి ఏముండాలి? ఆప్యాయత, ప్రేమ ఉండాలి. అది తెలుస్తున్నంత వరకు మా యెషయా కానీ మా యోసేపు కానీ ఎప్పుడు కేకలేసుకోవడం వినలేదు నేను. ఎప్పుడు కేకలేసుకోరాళ్ళ మామూలుగానే మాట్లాడుకుంటారు. ఏమైనా బేరబడిన దగ్గరికి వస్తారు. నాన్నగారు ఇది ఎలా చేతి బాగుంటుంది అంటారో, మేము అనుకున్నాం అంటారు దగ్గరికి వచ్చి. ప్రతి కుటుంబం అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. కుటుంబంలో గొడవలు ఉండకూడదు, కత్తులతో కర్రలతో తిరగకూడదు. రే ఖైమా కింద నరికేస్తాను నిన్ను, నోరెత్తుకో. కొన్ని కుటుంబాల్లో నరికేసి వాళ్ళు కూడా ఉన్నారండి. భయంకరమైన పరిస్థితి దేశంలో జరుగుతుంది. చేతులకు దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈరోజు వరకు యోసేపు ఉప్పొంగలేదు, గర్వించలేదు, అతిశయపడలేదు. ఒకళ్ళనే మహిమపరిచాడు. రక్షకుడు అయిన దేవుణ్ణి మాత్రమే మహిమపరిచి ఆయనకి వందనాలు చెప్పాడు. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. నీకు ఆస్తి ఉండొచ్చు, ఏమీ లేకపోవచ్చు. ఇప్పటికీ నేను చెప్తాను, సిగ్గుపడను. 1 సెంటు స్థలం లేకుండా సాకురికి అడుగెట్టాను నేను. కొంచెం స్థలం కూడా నాకు ఈ గ్రామంలో లేదు, నాకు పరిచయమే లేరు ఎవరు అసలు. అన్ని కొత్త ముఖాలే. దేవుడు నాకు ఇచ్చిన పని చేస్తా వచ్చాను. మీరంతా నాకు చుట్టాలైపోయారు. మీరంతా అక్కలో తమ్ముళ్ళు, అక్కలో చెల్లెళ్ళు, పెద్ద వాళ్ళు అయితే తల్లులు, సుశీలమ్మ లాంటి వాళ్ళు. ఇంకా కరుణమ్మ గారు ఉన్నారు. ఇప్పటికి చెప్తాను, ఇక్కడికి వచ్చా చాట్లోళ్ళే చేర్చుకున్నారా మమ్మల్ని? ఎవళ్ళ? ఇప్పుడు చెప్తాను, చాట్లోళ్ళే చేర్చుకున్నారు మమ్మల్ని. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు ఈ రోజున ఆశీర్వదించి ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకి ఒక మంచి స్థితిలో పెట్టాడు దేవుడు వారిని. దేవునికి స్తోత్రం. తర్వాత పొలమూరోళ్ళు, ఓటాలోళ్ళు, నాగబత్తులోళ్ళు, వంతోళ్ళు, బండరోరు, పిల్లవాళ్ళు రావట్లేదు ఎవరప్పుడు, వాళ్ళ పలకిన్లు అయిపోయారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే, మరి రిబక్క మొట్టమొదటి కొయ్యటికి వెళ్ళినప్పుడు ప్రాంజ్యోతి ఉంటుంది. ఎంత చెప్పనా?
బుడుగు. వెళ్ళి ముందు అమ్మ ప్రతి ఆదివారం నీ చేతితో అన్నం పెట్టమ్మా నా కూతురికి నా కొడుకు అని చెప్పింది రేపక్క. ఆ పిల్ల గుర్తుందో లేదో మరి, ఏమా గుర్తుందా? అలాగే పెట్టేవాళ్ళు, అలాగే పెరిగారు వాళ్ళు. కానిస్టేబుల్ చేసుకుంది పెళ్ళి, ఇద్దరు కొడుకులు. ఇంకా ఇబ్బందులకి ఏం తక్కువ? ఆయనకి ఇద్దరు కొడుకులు, చక్కడ అడుగు కొనుక్కున్నాడు, ఆయనకి లోట్లేదు. దేవుడు, నీవు నేను నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇంకా ఇలాంటి పేర్లు చెప్పలేడు, బోళ్ళు మంది ఉన్నారు. జాన్ మోజే సంగతి చెప్పాలంటే అది మరీ పేదోడు, అప్పు ఇచ్చేలా చేశాడు. ఇప్పుడు చేశాడా? ఇది దేవుని కృప. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. చివరిగా రాజు అయిన హిజ్కియా గురించి 2 మాటలు చెప్పాలి మీకు. వింటారా? 12:30 అయింది, ఇంకో పావుగంట చెప్పనా? మీరు చేతులెత్తేనే చెప్తాను నేను, రా చెప్పను. వెనకాల చేతులు లేగట్లేదు. అసలు నేను ఆదివారమే నేను నిలబడిన. అసలు ఎందుకో దేవుడు ఛాన్స్ ఇచ్చాడు ఈవేళ నాకు, అందుకు నా టయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక్కసారి రాజుల గ్రంథంలోకి రండి. యోసేపు చరిత్ర అయింది ఇక్కడతోటి. ఆయన ఉప్పొంగలేదు, అభివృద్ధిలోకి వచ్చాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. గొప్పగా దేవుడు ఆయన దీవించాడు. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం తీయండి బైబిల్ అందరూ. ఇక్కడ చరిత్రను చెప్పాలి మీకు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. పన్నెండు నుండి 18 వరకు. చాలు. ఎక్కడందు పాయింట్ వినడు జాగ్రత్తగా. గట్టిగా ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. రాత్రి హిజ్కియా గురించి కొన్ని మాటలు చెప్పాను ఉపాసకోవడంలో. హిజ్కియా ఎలాంటి వాడు? పేరుగాంచిన రాజు, ప్రార్థనాపరుడు. దావీదు తర్వాత నీతిమంతుల లెక్కలోకి వచ్చిన వాడు ఎవరో? హిజ్కియా. చెప్పాలంటే సొలొమోను కంటే కూడా నిజాయితీ గలవాడు. రాజులు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అలాంటి హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగమ్మా? మరణకరమైన రోగం. దాన్నే రాచపుండు అని చెప్తారు పూర్వీకులు. ఎలాంటి పద్ధతి అంటే, మోచేనిది ఎంత పొడుగు ఉంటుంది? అంత పొడుగు గాయం పడ్డదంటే వీపులో, లోపలికి చెయ్యలిపోతుంది, పురుగులు వచ్చేస్తున్నాయి బయటికి. ఆ టైంలో పశు మాంసం వండి ఆ బెజ్జలో వేసేవారంట. అప్పుడు ఆ పురుగుల మాంసం తిని అంట. ఏ మాంసం? ఆ పశు మాంసం తిని. అలాంటి దినాల్లో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. రాత్రి చెప్పాను కదా మీకు, ఏడుపులు గోడ అయిన యెరూషలేము గోడ తట్టుకు వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు స్వస్థపరిచాడు. కొన్ని రోజులకి గర్వం అనేది వచ్చింది. ఎవరికి? హిజ్కియాకి.
ఇక్కడ జరిగే సందర్భం ఏంటి చెప్పనా? ఆయన చచ్చిపోయేవాడు బతికాడంట, 15 ఏళ్ళు ఆయన దేవుడు ఆయుష్ ఇచ్చాడంట, బ్రతికే ఉన్నాడంట, చూద్దాం అని. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు దేశంలో? ఎక్కడ? ఒకసారి చూడండి, ఎక్కడ రాశాడు ఇది? ఎక్కడి నుంచి? బబులోను దేశంలో నుంచి, ఇంకా చాలా ప్రాంతాల నుంచి గంధక వర్గం, వెండి, బంగారం ఇవన్నీ తెచ్చారా వాళ్ళం? ఈయనే చూపించాడా? మరలా చదువుదాం, మళ్ళీ 12 నుంచి చదువమ్మా సారి. బలాదాను కుమారుడైన బెరోదక్బలదాను ఏం చేశాడు? చూడటానికి వచ్చారు వాళ్ళు, కొంతమంది రాజులు. లోపల ఉన్నాయన్నీ బయటకు పట్టుకొచ్చాడు. ఏంటి తెస్తా? ఇక్కడ రాశాడు, ఇక్కడ వెండి, బంగారము, గంధవర్గము, పరిమళ తైలము, ఆయుధశాలలో. ఇవన్నీ ఎవరిచ్చారండి ఈయనకి? చెప్పాలి. దేవుని వాక్య ప్రకారంగా అసలు చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుడు చేసిన కార్యం, ఆయన పక్షముగా దేవుడు జరిగించిన గొప్ప క్రియ. అంటే ఏం చేస్తున్నాడు? నేను ఎంత గొప్ప ఉండో చూడండి. అతిశయం, గర్వం, అవి చెప్పాలంటే చూపించకూడదు. అలాంటి అన్ని బయటకు వచ్చి ఆ వచ్చిన రాజులందరికీ చూపిస్తున్నాడు. యుద్ధ సామాగ్రి, ఇంకా చెప్పాలంటే కత్తులు, ఖడ్గాలు, ఆయుధాలు, బంగారము, వెండి. ఇది హిజ్కియా చేసిన గొప్ప పొరపాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేశాడు కాబట్టి మౌనంగానే ఉండాలి, దేవుణ్ణే మహిమపరచాలి, దేవుణ్ణే ఆరాధన చేయాలి. ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎవరు చూపించిపోయినాడు హిజ్కియా అని? అసలు మీ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మీరు చూపించారు కదా, ఎన్ని లక్షల ఖరీదైన నగలు చేయించుకున్నావో, ఎన్ని లక్షల వడ్డాణం చేయించుకున్నావో. ఇంకా చెప్పాలంటే నీవు నల్లపూసల మేడమా తాళవా? నాకు రావి పేరు, తాళవా మేడం కదా. నువ్వు ఎన్ని ఎకరాలు కొన్నావో, ఎన్ని ఎకరాలు నీకుందో, నువ్వు కావలసిన బంధువులు చెప్పొచ్చు, తప్పులేదు. ప్రతి ఒక్కరికి చెప్పడం మొదలెట్టావనుకో, అది దేవుడిచ్చాడు నీకు, నీ గొప్ప కాదు. దీన్ని బట్టి హిజ్కియాకి వచ్చిన శిక్ష ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు 14వ వచనం చదవండి. అవును.
ఆ, ఆ, దేనిని మరుగు చేయక ఆ, ఆ, యెహోవా సెలవిచ్చే మాట వినుము. ఆ, ఉమ్, ఆ, 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 ఆ. చాలు, దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈ పని చేసిన కారణాన్ని బట్టి హిజ్కియాకి వచ్చింది ఏంటి? దేవుని ఉగ్రత. నువ్వు చేస్తావు కాబట్టి దేవుడు చెప్పే మాట ఏదో విను. సోదరి, ఎక్కడ నువ్వేం గమనిస్తున్నావు? నీకు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అమ్మా వింటారా? ముగించేస్తాను. ఏమిచ్చాడు? ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఏసీ పెట్టుకున్నావు, 2-3 స్టేర్లు వేసుకున్నావు, మనవలు మనవరాలు బయలుదేరుతున్నారు, పెరుగుతున్నారు. మంచిదే. ఇక్కడ ఒక్క మాటలో దేవుణ్ణి హిజ్కియా మహిమపరిచాడా? చెప్పాలి మాకు. మీరు చెప్పండి. మీరంతా దేవుడి గురించి ఒక్క ముక్క అయినా చెప్పాడా? చచ్చిపోయేవాడిని ఆయన బతికించాడనే మాట అన్నాడా? ఏం చెప్పాడు మరి? విన్నారు కదా, ఏం చెప్పాడు మరి? వెండి, బంగారం, గంధవర్గం, శాల ఎంత ఉందో మొత్తం ఏది దాయలేదంట. మొత్తం అంతా పట్టుకొచ్చేసి నేను ఇంత గొప్పవాడిని అన్నాడో. దేవుని మాట అక్కడ రాలేదు. ఈ మధ్యాహ్న కాలం నీ పద్ధతి ఎలాగుంది? ఇల్లు ఇచ్చాడు, మేళ్ళు ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, కొడుకులు ఇచ్చాడు, కూతుర్లు ఇచ్చాడు, మనవలు ఇచ్చాడు. ఎవరిని మహిమపరుస్తున్నావు నువ్వు ఈ మధ్యాహ్న కాలం? చెప్పు. నీకు నీవే గొప్పదాని అనుకుంటున్నావా? నీకు నీవే గొప్పవాడు అనుకుంటున్నావా? దేవునికి నువ్వు మహిమ చెల్లిస్తున్నావా? దేవుని ముందు పెడుతున్నావా? అందుకే వచ్చింది కోపం దేవునికి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే, ఫలానా రాజు నీ దేశం మీదకి రాబోయే కాలంలో వస్తాడు, నీ రాజ్యాన్ని పట్టుకుపోతాడు. నీకు పుట్టబోయే నీ కుమారులు అందరూ నపుంసకులుగా మార్చేదాను వారిని నేను. నపుంసకులు అంటే మీకు తెలుసా? తెలీదు. నపుంసకుడు ఏంటి చెప్పనా? ఆడదే కాదు, మగోడు కాదాడు. అర్థమైందా? ఆడదే కాదు, మగోడు కాదు. ఇంకో మాట ఏంటంటే, రాజు ఆస్థానంలో పనిచేసేవారు మామూలుగా ఉన్నవారే నపుంసకులుగా మార్చి రాజ్యంలో పెట్టుకుంటాడు. అలాంటి వారే దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో, నెహెమ్యా, ఎజ్రా. వీళ్ళందరూ ఎవరనుకున్నారు మీరు? నపుంసకులు. నపుంసకుడు ఏంటంటే చెప్పనా? రాజ్యంలో అందమైన అమ్మాయి కనపడ్డదనుకో, అందమైన వాళ్ళు ఉంటారు కదా, ఎత్తుకుపోయి చెరిపేసి పాపం చేసి వాళ్ళని రాజ్యంలోకి వెళ్ళకూడదు. నపుంసకుడు అంటే ఎవడంటే, శారీరకమైన కార్యాలు, చూపు మారిపోవాలి, వినికిడి మారిపోవాలి, దృష్టి మారిపోవాలి. ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ సొంత చెల్లుల వలె, అక్కల వలె, తల్లిదండ్రుల వలె ప్రేమించే వారిని నపుంసకుడుగా రాజ్యంలో పెట్టుకుంటాడు రాజు. అలాంటి వారిలో ఒకడు దానియేలు. అలాంటి వారిలో 3 షద్రకు, మేషకు, అబేద్నెగోలు. దేవునికి స్తోత్రం. ఇంకో సంగతి చెప్పనా?
బలవంతంగా కూడా అన్ని కోరికలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ కోరికలన్నీ చంపుకుని, యేసయ్య గారు పెళ్లి చేసుకున్నాడమ్మా చెప్పండి, చివరి వరకు చిన్న పొరపాటు లేకుండా మంచి దైవజనుడిగా పేరు పొందాడు యేసయ్య గారు. ఇంకపోతే అంశుమతి మేరీ గారు పెళ్ళయింది అనుకుంటారు మీరు? ఎవరికి పెళ్ళి కాలేదు, కన్యకగా ఇప్పటికీ దేవుని సేవ చేస్తుంది ఆవిడ, కావలి ఆ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. ఇంకపోతే బైబిల్లో ఇర్మియా పెళ్లి చేసుకోలేదు, ఏక బ్రహ్మచారిగా దేవుని పరిచర్య చేశాడు. యెషయాకి పెళ్ళి అయింది, హెప్సిబా యెషయా కూతురే, 2 కొడుకులు ఉన్నారు ఆయనకి. వీళ్ళందరినీ దైవభక్తిలో నడిపించాడు. యెషయాలో కూడా రిమార్క్ అనేది లేదు, ఆయన రాజకుమారుడు. ఎవరు? యెషయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఓ మాటలో చెప్పాలంటే యెషయా కాదు, ఎవరికి మాట్లాడుకుంటాం, హిజ్కియా ఉప్పొంగిపోయాడు. అమ్మోయ్, ఏమైపోయాడు? ఉప్పొంగిపోయాడు. ఏంటి? నా బంగారం, నా వెండి, నా గంధవర్గం, నా రాజ్యం, రాజ్యశాల అంటే ఏమనుకున్నా నేనంటేనే దేవుడే ఇచ్చాడనే మొక్క చెప్పలేదు. ఎవరో? హిజ్కియా. సోదరి, అయిపోయింది, వాక్యం ముగించేస్తున్నాను. నువ్వు ఎన్ని బిల్డింగ్లు వేసుకున్నావు, ఎన్ని స్టేర్లు వేసావు, ఎంత డబ్బు సంపాదించావు, వెండి ఉందా, బంగారం ఉందా, బలం ఉందా, కొడుకులు ఎంతమంది, కూతుర్లు ఎంతమంది, మనవలు ఎంతమంది, మనవరాళ్ళు ఎంతమంది? మంచిదే ఏమ్మా, చెడ్డ మంచిదే. దేవుణ్ణి మహిమపరచు, ఉప్పొంగిపోక. కొంతమంది అంటారంటే మా కుటుంబం అంటే మీకేం తెలుసండి అయ్యగారా? బాబాయ్, మా కుటుంబం అంటే ఫలానా కుటుంబం ఉండే, ఇలాంటి బతుకండి మాదే. మా దగ్గర నిలబడ్డాక అసలు మీరు సరిపోరు. ఎవరు? పాటగారు సరిపోడట ఆయన దగ్గర నిలబడి మాట్లాడ్డాక. అంతంపూడిలో ఉండిపోడాక ఆయన మీరు ఇప్పటికి రావన్నా, ఎప్పటితో ఉన్నారండి ఇక్కడ ఉన్నారు, మీరు బాధపడకండి. నేను ఎందుకంటే ఆ ఇంటిని చూశారు, చిన్న వయసు నాకు బాగానే. అన్నయ్య గారు సేవ చేస్తున్నారు అప్పుడు, ఆయన కూడా వెళ్ళాను పాటలు పాడటా, కానీ పాటలు కుయ్యరంతా నాదే. అప్పుడు పాటలు ఎవరికి రావు. అప్పుడు పాస్టర్ గారా అని వచ్చాడు ఎదరికి యజమాని. అసలు మా కుటుంబం సంగతి మీకు ఏం తెలుసు అంటున్నాడు వచ్చి. అతను మా కుటుంబం సంగతి మీకేం తెలుసు? బాగా బతికిన కుటుంబం మాది. చెప్పాలంటే మా ఇంటి మెట్లు ఎక్కడగా సరిపోరు మీరు. రాయండి పాస్టర్ గారిని, మెట్టు ఎక్కడగా సరిపోరు మీరు. అసలు నాకు బతికిపోయింది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు తనని. అంటే ఎంతసేపు అంతే మంటెట్టుని పోవాలి, అదేనా అంశం చేయాలా? మంటెట్టుని పోవాలి అన్నాళ్ళు ఉంటాయి. అమ్మా, నీ బంగారం ఎంతసేపు ఉంటుంది, నీ వెండి ఎంత ఉంటుంది, నీ బంగారం ఎంత టైం ఉంటుంది, ఏమొత్తి నీ బలం ఎన్నాళ్ళు ఉంటుంది. సేవకు వచ్చిన కొత్తలో సింధులు గొంతులేసివ్వండి. నేను రోజంతా తిరుగుతున్నాను, నీరసం వచ్చింది కదా నాకు. ఇప్పుడు కోళ్ళలాగా అయినాయి మరి. లాగవా 60 ఏళ్ళు దాటేసే నాకు. ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో ఎలా నిలబడగా వాక్యానికి అటుగా చెప్పగలుగుతారు? అసలు చెప్పలేరు. అందులోకి నిన్నదాకా నాకు అసలు ఆరోగ్యమే లేదు. దేవుడికి అంత మీ ప్రార్థన ఆలకించి ఈ వారంలో ఆరోగ్యం ఇచ్చాడు. అందుకే కుర్రోళ్ళ నిలబడి వాక్యం చెప్తున్నాను. చేతులు దేవుని స్తోత్రాలు చెప్తాం. అయ్యి బాబు ఎంత ఆనందమైపోయి చెప్పడు కొట్టాను అందరం. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. దేవుని బిడ్డ, నీ బలాన్ని బట్టి ఉప్పొంగకో, నీ అందాన్ని బట్టి ఉప్పొంగకో, నీ డిగ్రీని బట్టి ఉప్పొంగకో, నీ ఉద్యోగాన్ని బట్టి ఉప్పొంగకో, నీ ఆరోగ్యాన్ని బట్టి ఉప్పొంగకో. కొంతమంది ఆరోగ్యాన్ని బట్టి మిడిచిపడిపోతారు. నాకు జబ్బు లేదండి, అసలు బీపీ లేదండి, షుగర్ లేదండి, గ్యాస్ లేదండి, నొప్పులు కూడా ఉండబట్టే బాగానే ఉంది. అమందంగా టప్పమంటావు, జాగ్రత్త మరి. అకస్మాత్తుగా టప్పమంటావు, మరి జాగ్రత్త. దేవునికి స్తోత్రాలు చెబుదాం.
దేవుని బిడ్డ ప్రభు నామానం కనపడతాం. యోసేపు ఉప్పొంగాడా? అమ్మా, ప్రధానమంత్రి అయినప్పటికీ ఉప్పొంగలేదు. అన్నయ్యల దగ్గర కూడా బాధపడుతుంది అంటాడు. అన్నయ్యల దగ్గర, అన్నయ్య మీ క్షేమం కోసం ముందుగా తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి. నన్ను ఏమన్నాడమ్మా? మీ క్షేమం కోసం దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడ, తినగా నన్ను ముందు అంటాడు. అక్కడ నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని పోషించే బాధ్యత నాది. ఏమమ్మా, ఏమన్నాడు? నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని పోషించే బాధ్యత నాది, నేను కాదు. నాయకు చూడకండి, ఏసేవన్నాడు. ఎవరితోటే? అన్నయ్యలు 10 మందితో కూడా చెప్పాడు. ఎంత గర్వకారణం అంటే వాళ్ళకి అది. ఎంత ఏడిపించారు. అన్నం తిన్నిచ్చారా? అన్నం పెట్టారా? అలాంటి వాళ్ళు నీకు ఉండొచ్చు అక్కడక్కడ. దగ్గర వాళ్ళే వస్తుంది ఈ జబ్బు ఎక్కువ, దూరం వాళ్ళకి రాదు. అమ్మా, ఈ జబ్బు దగ్గర వాళ్ళకి వస్తుంది ముందు జబ్బు. అయ్య బాబాయ్, కట్టేశాడు, ఎదిగిపోతున్నాడు. ఎక్కడ పడ్డదో ఇది వీడికి వచ్చి, ఎక్కడో ఎక్కడికి వచ్చి పడి ఉంటుంది. అలాగ అనుకుని గదులు పైకి వెళ్ళిపోతావు. అమ్మాయి ఎలవా వెళ్ళిపోతాం. సరే, ప్రభు మాట విందో పడదాం, ఉప్పొంగొద్దు. దేవుడిచ్చిన దాన్ని బట్టి ప్రభువుకే చేతులెత్తి వందనాలు చెప్పి ఆయన మహిమపరిచి ముందుకు వద్దాం. యోసేపు వలే, హిజ్కియా వలే కాదు. ఆ స్థానంలో హిజ్కియా గర్వం తెచ్చుకున్నాడు, అంతా పోయింది. మొత్తం అంతా పట్టుకుపోయాడు దేవుడు. కొడుకులే నపుంసకులుగా మార్చేశాడు దేవుడు. అంతే, దిక్కు దివ్వడం లేదు. కారణం గర్వం. నాశనానికి ముందు గర్వం నడుతుంది. దయచేసి ఆ గర్వం ఎవరు తెచ్చుకోవద్దని చెప్పి ముగిస్తున్నాను. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేద్దాను, కళ్ళు మూసుకోండి అందరికి సారి. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మా విద్యను బట్టి, మా పలుకుబడిని బట్టి, మా డబ్బును బట్టి, ఆస్తిపాస్తులు వెండి బంగారాన్ని బట్టి, డబ్బులు బట్టి, బలాన్ని బట్టి ఉప్పొంగొద్దు అంటున్నాం. ఉప్పొంగితే పొంగిన పాలు నిలబడవు, కిందకి వెళ్ళిపోతాయి. అలా ఉప్పొంగిపోతే నీకు ఉన్నదంతా కాళైపోతాయి. ఉప్పొంగలేదు నీతిమంతుడు యోసేపు. ఉప్పొంగాడు హిజ్కియా. రాజ్యమంతా పాడైంది, శత్రురాజులు పట్టుకుపోయారు, కొడుకులంతా నపుంసకులుగా మార్చబడిపోయారు. అతను చేసుకున్నది అతనికి వచ్చింది. యోసేపు వలె తగ్గించుకుని విరిగి నలిగిన మనసు కలిగి, దీనత్వము కలిగి నేను ఆరాధన చేసి నీలో కొనసాగే యోగ్యత మా అందరికీ దయచేయండి. కూడిన ప్రతి బిడ్డను దీవించండి, మహిమ ఘనత పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్.